సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను మీ మధు. గురువారం ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆపరేషన్ సింధూర్ విషయాలను అఖిల పక్షానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామని, రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నామని రక్షణ మంత్రి తెలిపారు. భారత సైన్యం తన సత్తాను చాటిందని ఆయన అన్నారు. అమాయకుల ప్రాణాలను తీసిన వారికి తగిన మూల్యం చెల్లించారని రాజ్నాథ్ సింగ్ అఖిల పక్షానికి తెలిపారు. లంకా దహనం చేసిన హనుమంతుడిని ఆదర్శంగా తీసుకున్నామని ఆయన చెప్పారు. భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే మాత్రమే దాడి చేసిందని, సాధారణ పౌరులను ఏమీ చేయలేదని రక్షణ మంత్రి ప్రకటించారు. పాకిస్తాన్ కనుక ఇక మీదట భారత్పై దాడులు చేసే పరిస్థితి వస్తే ఎంతకైనా తెగిస్తామని, పాకిస్తాన్ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. మరొక పక్క ఒక్క దేశం సహాయం కూడా లభించక పాకిస్తాన్ ఒంటరిగా విలవిలలాడుతోంది. బుధవారం నాడు ఐక్యరాజ్య సమితిలో భారత్ను దోషిగా నిలబెట్టాలని పాక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మీ దేశంలో ఉన్న ఉగ్రవాదుల మూకల పరిస్థితి ఏంటని, భారత్ దాడిలో ఉగ్రవాదులు మరణిస్తే వారి అంత్యక్రియలకు పాక్ మిలిటరీ అధికారులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు ఎందుకు హాజరయ్యారని ఐక్యరాజ్య సమితిలో ప్రశ్నల వర్షం కురవడంతో సమాధానం చెప్పలేక పాకిస్తాన్ తడబడింది. దీనితో భారత్ను ఐక్యరాజ్య సమితిలో ఎండగట్టాలని పాక్ చేసిన ప్రయత్నాలు బూమ్రాంగ్లా పాక్ మీదకే వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసిన తరువాత సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేస్తున్న కాల్పులలో ఇప్పటి వరకు దాదాపు 30 మంది సామాన్య పౌరులు మరణించగా, ఒక సైనికుడు మృతి చెందినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి. పూంచ్, యూరి ప్రాంతాలలో కాల్పులు కొనసాగుతున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. పాక్ సైన్యం చేస్తున్న ఈ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. గత నెల 22వ తేదీన అమాయక పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల కోసం వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు 30 ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా సైన్యం సోదాలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా పాక్ దేశంలోని బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు బుధవారం నాడు పాక్ సైన్యమే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. పాక్ మిలిటరీ వ్యాన్పై ఐఈడీ బాంబులతో దాడులు చేయగా 14 మంది పాక్ సైనికులు మరణించారు. పాక్ సైన్యం బలూచిస్తాన్ వదిలి వెళ్లాలని తిరుగుబాటుదారులు అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో తమ దాడులు ఎదుర్కోవాలని సవాల్ చేశారు. మరొక పక్క పాకిస్తాన్ తిక్క బాగా కుదిరిందని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు సంబరాలు చేసుకున్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేసిన తరువాత తాలిబాన్లు డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకోవడం పాకిస్తాన్కు పుండు మీద కారం చల్లినట్లయింది. భారత్ దాడులు నిద్ర పట్టనీయకుండా చేస్తుంటే ఇంకోవైపు బలూచిస్తాన్ తీవ్రవాదులు సైన్యంపై దాడులు చేసి చంపేయడం, పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ తమపై జరిగిన దాడికి సంబరాలు చేసుకోవడం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాహోర్ విమానాశ్రయం వద్ద గురువారం ఉదయం భారీ ఎత్తున బాంబుల శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. లాహోర్ నగరం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. యుద్ధ సైరన్లు ఆగకుండానే మోగుతూనే ఉన్నాయి. అసలు వాస్తవంగా ఏమి జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. బాంబుల శబ్దాలు విన్నామని అందరూ చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.